కోర్టుని ఆస్తి మాకు అప్ చెప్పని అడిగారు సార్. ఆస్తి మాకు అప్ చెప్పని అడిగితే అప్పుడు దీని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారండి. ఆస్తి మాకు అప్ చెప్పని అడిగే టైంలో ఈ కోర్టు మనకి ఆస్తి మీకు రిజిస్టర్ చేయమని ఇచ్చిందా దాని మీద కోర్టుకి వెళ్ళారండి. రిజిస్టర్ అయిన తర్వాత కోర్టుకి వెళ్ళారండి. కోర్టుకి హైకోర్టులో పెండింగ్ అండి. అది హైకోర్టులో మళ్ళీ మేమే గెలిచామండి. కింద కోర్టు ఆర్డర్ కన్ఫర్మ్ అని హైకోర్టులో ఇచ్చారండి. మీరు రిజిస్టర్ చేయాల్సిందని ఇచ్చారు. అప్పుడు మీకు రిజిస్టర్ చేసుకున్నామండి. ఆ తర్వాత మళ్ళీ దానికి ఆ తర్వాత మా డెలివరీ చేసాం సార్. అప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా సార్, హైకోర్టులో గెలిచాం కదా, రిజిస్ట్రేషన్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ చేయమని అడిగాము. రిజిస్ట్రేషన్ కోర్టు వారు చేశారు. వీళ్ళకి టైం ఇచ్చారు, టైంలో రాకపోతే కోర్టు వారు చేశారు. వీళ్ళందరి తరఫున ఈ 43 మంది తరఫున కోర్టు వారు చేశారు రిజిస్ట్రేషన్. ఆ తర్వాత డెలివరీ అడిగాం సార్. డెలివరీ అడిగితే డెలివరీకి వారెంట్ ఇచ్చారు, మనకు అమీనాలకి ఇచ్చారు, కొంతమంది కమిషనర్ని మాకు నియమించారు, కోర్టు కమిషనర్కి, లాయర్ని, అలాగే పోలీస్ ఈడికి ఇచ్చారండి, మీకు తమరికి ఇచ్చారు, నాయకులు ఉన్నాయండి ఇచ్చారండి. ఇస్తే మేము ఒకరోజు ఈ జూన్లోనూ అప్పుడు అమీనాలు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తాం సార్, బాబు ఇలా అయితే ఇలా జరిగిందని చెప్తే అమీనాల మీద వాళ్ళు కొంతమంది పాదులే చెప్తే వెళ్ళిపోతే పోలీసు ఏడి పెట్టుకున్నారు. పోలీసుతో ఒకసారి వెళ్ళాము సార్, ఆగస్టు 25న వెళ్ళామండి. వెళ్తే రాజకీయ నాయకులు చాలా మంది అందరూ వచ్చి పోలీసు వారిని మమ్మల్ని రిక్వెస్ట్ చేశారండి, కొద్దిగా టైం ఇవ్వడానికి, సుప్రీంకోర్టుకి వెళ్తారంట, ఆర్డర్ తెచ్చుకుంటారు, కొద్దిగా టైం అడిగారండి. సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తున్నారు, ఆర్డర్ వచ్చే వరకు ఆగండి ఆగేవాళ్ళు. అప్పుడు ఆగిన తర్వాత ఆర్డర్ ఏమో ఒక ఆర్డర్ 2/9/2025 ఒక ఆర్డర్ వచ్చిందండి సుప్రీంకోర్టులో. అది ఎప్పుడు కాకండి 31/10/2025 వరకు వాళ్ళకి టైం ఇచ్చారండి. అప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమని ఒక అండర్టేకింగ్ ఇవ్వమనండి. వాళ్ళని కూడా ఒక అండర్స్టాండింగ్ ఇవ్వండి, వారాలకు మేమే వెళ్ళిపోతాం వాలంటరీ కానీ ఒక లెటర్ ఇవ్వమన్నారండి. ఆ టైం ఏంది కానీ ఆ లెటర్ ఇవ్వలేదండి. అప్పటికి తర్వాత మళ్ళీ 4/11 మళ్ళీ చేశారండి, మళ్ళీ చేశారండి. ఇంకో టైం ఎక్స్టెన్షన్ కావాలి మాకని. టైం ఎక్స్టెన్షన్ తమకి ఇచ్చారండి కాగితాలు. 4 లాయర్ గారు చెప్తారు. మళ్ళీ 4/11 ఇంకో కాగితం వేశారండి. మళ్ళీ ఎక్స్టెన్షన్ యాజ్ ఎ వెరీ స్పెషల్ కేసు అని చెప్పి ఈ 31/12 వరకు ఆర్డర్ ఇచ్చారండి. ఇస్తూ ఒక కండిషన్ పెట్టారు సార్. అందులో యాక్సెప్ట్ చేసేవారు కదా. ఇందులో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మీకు సపోర్ట్ చేశారా? ఎవరు లేరు సార్, ఎవరు లేరు. ఏ పార్టీ వాళ్ళు, ఏ రాజకీయ నాయకుడికి, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు సార్. 1% ఆగస్టు 25 నుంచి ఈ రోజు వరకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, తెలుగుదేశం తరపున ఉన్నటువంటి నాయకులు దగ్గర నుంచి ప్రతి ఒక్క పార్టీ, సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్సిపి, టిడిపి, ఇంకా అన్ని పార్టీల నాయకులు కూడా ఈ 42 ప్లాట్లలో ఉన్నటువంటి కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటిస్తూ వాళ్ళు వీళ్ళ తరఫున నిలబడి పోరాటం చేసి, అంతో ఎంతో పోరాటం చేసి చివరికి సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నించారే తప్పించి న్యాయ పోరాటం 1984 నుంచి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ తరఫున ఒక్క రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా అండగా నిలబడటం కానీ వీళ్ళది కరెక్ట్ అని చెప్పడం కానీ జరగల. కారణం ఏమంటే కోర్టు వారి ఉత్తర్వులన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ పట్ల సానుభూతి ప్రకటించడం, అవే విధంగా సరే వీళ్ళకి న్యాయం జరిగినా వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు చెబుతున్నా కానీ ఇక్కడ ఏంటంటే మోసపోయింది ఎవరి దగ్గర మోసపోయారు? ఇస్మాయిల్, మజీద్ అనే వాళ్ళ చేతిలో మోసపోయారు. ఆ మజీద్, ఇస్మాయిల్ అనే వాళ్ళ మీద పోరాటం చేయకుండా వాళ్ళకంటే ముందుగా అగ్రిమెంట్ చేయించుకున్నట్టు అదే అగ్రిమెంట్ ద్వారా స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూటు కోర్టులో దాఖలు చేసుకొని 84 నుంచి అనేక రకాల వేదికల మీద, అంటే న్యాయపరమైన వేదికలు ఏవైతే లోయర్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో పోరాటం చేస్తూ సొసైటీ తరఫున అన్ని చోట్ల కూడా వీళ్ళ పక్షాన న్యాయం ఉండబట్టి గెలిచినటువంటి వాళ్ళ మీద వాళ్ళు దౌర్జన్యాలు చేయడం జరుగుతూ ఉంది, వాళ్ళు నిందారోపణ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళ వెనకాల ఎవరో రాజకీయ నాయకులు ఉన్నారు, భూకబ్జాదారులు ఉన్నారు, అలాగే ప్లేడర్లు. నిన్న చాలా మంది మాట్లాడారు, ప్లేడర్లు ₹1,00,00,000 తీసుకొని పైన ఉన్న వాళ్ళని కొనేసేసి, పైన న్యాయస్థానాల్లో ఉన్న వాళ్ళని కొనేసేసి అన్ని కూడా తప్పుడు తీర్పులు ఇచ్చారు తప్పుడు తీర్పులు తెప్పించారు అనేటటువంటి నిందారోపణలు చేస్తున్నారు. అవి ఎక్కడ కూడా జరగల. ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా వీళ్ళ పక్షాన లేడు. ఈవెన్ ఇందాక జనసేన ఒకటి మర్చిపోయిన, జనసేన వాళ్ళు కూడా హైకోర్టులో కానీ ఆ పైన సుప్రీంకోర్టులో కానీ ప్లేడర్లను పెట్టడానికి కూడా వాళ్ళకి సహకరించారని చెప్పి మాకు తెలిసిన సమాచారం. ప్రత్యక్షంగా అయితే మాకు తెలియదు కానీ ఆఖరికి తెలుగుదేశం తరఫున
బేగ్ గారు కానివ్వండి, జలీల్ గారు కానివ్వండి, దేవినేని అవినాష్ గారు కానివ్వండి, పోతిల మహేష్ గారు కానివ్వండి, తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానివ్వండి, కేసినేని చిన్ని గారు, తర్వాత ఎమ్మెల్యే ఈయన సుజనా చౌదరి గారు అయితే మొన్న ఆగస్టు 25న ఏ రోజైతే మేము అందులోకి వెళ్ళి పొజిషన్ తీసుకుంటానికి పోలీసు వారికి వెళ్ళామో వాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మీరు మానవతా దృక్పథంతో కొంత సమయం ఇవ్వండి. పోలీసు వారిని మేము అడుగుతున్నాం, పోలీసు వారి మాట మీరు కూడా వినండి. కేవలం న్యాయస్థానాల దృష్టిలోనే వెళ్ళకండి. వాళ్ళు కూడా 42 కుటుంబాలు ఉన్నాయంటే ఇందులో కూడా 52 కుటుంబాలు ఉన్నాయండి. ఈ సొసైటీలో కూడా ఒక్కళ్ళది కాదు, ఇది 50 కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఆగండి అని అంటే న్యాయపరమైనటువంటి తీర్పులన్నీ మా పక్షాన ఉన్నాయి. కాబట్టి ఏ రోజుకైనా న్యాయం ఇటే ఉంటుంది. ఈలోపు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనేటటువంటి ఒక నమ్మకం మాకు బలీయంగా ఉంది. కాబట్టి మేము కూడా ఆ రోజు సమయం ఇచ్చి వెనక్కి తగ్గి వెళ్ళిపోయాం. కానీ ఈరోజు నిన్న జరిగినటువంటి దానిలో రాకపోవటంతో ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాలేదనంటే ఈరోజు మాకు పొజిషను న్యాయపరంగా మాకు పొజిషన్ అప్పచెప్పారు. ఎవరు? అమ్మినాల ద్వారా అప్పచెప్పిన దానిలో మా యొక్క సొసైటీ అనుమతి లేకుండా ఇప్పుడు కూడా అక్కడ టెంట్లేసి ట్రెస్ పాస్ చేసి అక్రమంగా ప్రవేశించి అక్కడ ప్రెస్ మీటింగులు పెడతా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు. దానికి కొంతమంది పోతిన మహేష్ గారు లాంటి వాళ్ళు కానీ ఇతరత్రా కానీ, ఒక్క పోతిన మహేష్ గారు అంటలా ఇతరత్రా కానీ రాజకీయ నాయకులందరూ కూడా అటెండ్ అవుతా ఉన్నారు. అవసరాను పరిస్థితుల రీత్యా కొన్ని మీడియా రిపోర్టుల్లో కూడా ఏమంటే ముందుగా క్రైమ్ జరుగుతుంది, తర్వాత పోలీసు వారు వెళ్తారు. అలాగనే ఎంత ఎటకారంగా కామెంట్ చేశారంటే సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థని అలాగనే ముందు స్టే ఆర్డర్ ఇచ్చారు, తర్వాత డెమాలిషన్ ఆర్డర్ ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టే ఆర్డర్ ఇచ్చారు. పాపం వారికి ఆ డెస్క్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆర్డర్ కరెక్టో కాదో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ దాకా వెళ్ళలేదు. కాబట్టి 81లో స్థాపించబడింది రిజిస్ట్రేషన్ 27/06 స్థాపించబడింది 1981లో. సొసైటీ అనేది ఒక సంస్థ, అది నడుస్తూ ఉంటుంది అండి, రన్నింగ్. అది కార్పొరేట్ బాడీ, సొసైటీ కార్పొరేట్ బాడీ అంటారు. 83లో మేము 81లో అబ్దుల్ మజీద్ గారి దగ్గర మా సొసైటీ వారు స్థలం కొన్నామండి. 81లో కొన్నామండి. తర్వాత 83లో సీలింగ్ పర్మిషన్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ బాధ్యత అమ్మిన వాళ్ళదండి. ఇప్పుడే సీలింగ్ పర్మిషన్ తీసుకొచ్చి తేవాల్సిన బాధ్యత అమ్మిన వాళ్ళదండి. కొన్న వాళ్ళ పేరుతో తీసుకొచ్చి ఇవ్వాలండి. సబ్జెక్ట్ టు సీలింగ్ కండిషన్, సీలింగ్ పర్మిషన్ రాకపోవడం వల్ల 84లో మేము సూటిఫై చేసామండి. ఓఎస్ నంబర్ 66/1 అంటే వాళ్ళిద్దరండి. అబ్దుల్ మజీద్ గారు అన్న ఆయన ఒక 60, ఆయన తిని వాళ్ళ అబ్బాయి వాళ్ళ తండ్రి షేక్ ఇస్మాయిల్ అండి, షేక్ ఇస్మాయిల్ అండి వాళ్ళ తండ్రి. ఆ ఇద్దరిదే కలిపండి 2 ఎకరాల 17 సెంట్లు. మజీద్ గారిది ఎకరా 17.5 సెంట్లు, వాళ్ళ తండ్రి ఇస్మాయిల్ గారిది 2 ఎకరాల 17 సెంట్లు మేము కొన్నామండి. అగ్రిమెంట్ అయ్యాము, కొన్నాము. 1984లో